లో చేరి దేవుని యొక్క వాక్యాన్ని వినే ధన్యతను భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. వచ్చిన వారిని వింటున్న వారిని దేవుడు దీవించును గాక. దేవుడు స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆయుష్ ఇచ్చే దేవుడు, బ్రతికించే దేవుడు. ఏది చేసినా ఆయనే చేయాలి, చేస్తాడు అన్న అంశాన్ని ఈరోజు మనం వాక్యంలో ధ్యానం చేయబోతా ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో పంచకాండాల్లో చివరిది ద్వితీయోపదేశకాండం మోషే గారు రాశారు. 32వ అధ్యాయము 39వ వచనం చదువుదాం. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే. ఏది చెయ్యాలన్నా, బ్రతికించాలన్నా మృతి నొందించాలన్నా దేవుడే చేయాలి. గాయపరిచిన ఆయనే, స్వస్థపరిచిన ఆయనే. కాబట్టి ఆయనే చేస్తాడు. బ్రతికించువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే. దేవునికి స్తోత్రం. నిజంగా ఆరోగ్యం ఇచ్చిన, ఆయుష్ ఇచ్చిన, కాపాడిన, పోషించిన, రక్షించిన, ఏది చేసినా సరే దేవుడు చేయాల్సిందే. ఎందుకని? అన్నీ ఆయన వశంలో ఉన్నాయి. సమర్థుడు, ఆయనే చేయగలడు కాబట్టి. సరే, యోబు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలు ఆయన వశంలో ఉన్నాయి. ఇక్కడ తేడా గమనించారా? జీవరాశులకి ఆత్మ లేదు, కేవలం ప్రాణమే ఉంటుంది. జంతువులకి ప్రాణము ఆత్మ రెండు ఉండవు. కానీ ప్రజలు ఎక్కువగా వాడుకలో ప్రాణాన్ని ఆత్మను ఒకే విధంగా వాడుకగా చేయటం వల్ల, మాట్లాడటం వల్ల ప్రాణము ఆత్మ ఒకటిగా భావిస్తూ ఉన్నారు. కానీ ప్రాణం వేరు, ఆత్మ వేరు. ప్రాణం అంటే రక్తమే ప్రాణం. మానవుని శరీరంలోనే, జంతువుల శరీరంలోనైనా ఉన్న రక్తాన్నే ప్రాణము అంటారని బైబిల్ చెప్తా ఉంది. అది జంతువులకి, మనుషులకి కూడా ఉంది. కానీ జంతువుల్లో లేకుండా మనుషులకు మాత్రమే ఉన్నది ఏమిటంటే ఆత్మ. ఇది కూడా దేవుని స్వాధీనములోనే, వశములోనే ఉంది అన్న మాటను యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు. దేవుడు చేయాలంటే మనం ఏమి చేయాల్సి ఉంటుంది? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు, బ్రతికిస్తాడు, సజీవు లెక్కలో ఉంచుతాడు. నిరీక్షణ కలిగి ఉండాలి, ఆజ్ఞలు అనుసరించాలి. చెప్పండి. మాట వినాలి, ఆశ్రయించాలి. విశ్వాసం కూడా ప్రాముఖ్యమైంది. స్వస్థత కార్యాల్లో నమ్మకం అన్నది చాలా ప్రాముఖ్యమైంది. విశ్వాసము వల్ల కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. భక్తి జీవితము కూడా కలిగి ఉండాలి. ఇవి ఎవరైతే కలిగి ఉంటారో వారికి దేవుడు ఏదైనా చేస్తాడు అన్న విషయాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కొన్ని వాటిని పరిశీలిద్దాం. మార్కు సువార్తలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒక రోగి ఉన్నాడు. అతనికి ఏ రోగం అంటే పక్షవాతము. ఎన్నో వేళ్ల నుండి ఉంది. కాబట్టి అతను నడవలేడు, నిలవలేడు, మంచంలోనే పడుకొని ఉంటాడు. కాబట్టి అందరూ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా ఏం ఉపయోగం అనిపించలేదేమో. రోజు ఎవరిని బతిలాడుకొని ఒక నలుగురు మంచంతో పాటు పక్షవాయువు గల రోగిని తీసుకొచ్చారు. యేసు ప్రభువారు పలానా ఇంట ఉన్నాడని చెబితే
వాళ్ళు మంచం మీద వాడిని మోసుకొని వస్తున్నారు. వచ్చి చూసేలకి ఆ ఇంటికాడికి వచ్చేలకి అంతా నిండిపోయి ఉంది. యేసు ప్రభువారు వచ్చారని అనేకులు వచ్చారు. రోగులు ఎక్కువ మంది వచ్చారు. కాలు పెట్టడానికి కూడా చోటు లేని పరిస్థితిలో వాళ్ళు ఇంటి పైకెక్కి ఆ ఆ పైన పెంకులు తీసి యేసు ప్రభువారు తిన్నగా ఇతని పడకను కిందకి దించారు. యేసు వారి విశ్వాసాన్ని చూశాడు. ఆ రోగిని స్వస్థపరిచాడు. ఇక్కడ మనం చూస్తే ఇతడు స్వస్థపరచబడటానికి కారణం ఏంటి? ఇది రోగి విశ్వాసం మనకి కనపడదు కానీ అతను మరి నలుగురిని మాట్లాడుకున్న అతనేగా. అతను అతనిది ఉద్దేశం లేకుండా నలుగురు రారుగా. బతివులాడుకోకుండా నలుగురు మోసుకురారుగా. కాబట్టి అతనిలో కూడా ఉంది. అందుకని అతను ఇతను వీళ్ళు అని యేసు ప్రభువారు అనకుండా వారి మొత్తాన్ని టోటల్గా కలిపి వారి విశ్వాసాన్ని చూశాడు, స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వాసం ద్వారా స్వస్థతలు కలుగుతాయి. అది ఇప్పుడు స్వస్థత కూడా మనం చూస్తూ ఉన్నాం. కుమారమ్మ గారి యొక్క స్వస్థత కార్యము మల్లేశ్వరి విశ్వాసం. కుమారత్త గారికి లేదా అన్నది కాదు కానీ వారికి ఎంత ఉందో వారికి తెలుసు. మరి నాకు తెలిసిన విషయం అమ్మాయి అడిగింది, అత్తయ్య గారి కోసం ప్రార్థన చేయి బాబాయ్, ఆపరేషన్ జరగాలంట. అందుట్లో అది కొంచెం క్రిటికల్గా చేసేటువంటి ఆపరేషన్. ముచ్చుల గుంట దగ్గర చిన్న మెదడులో ఉన్న కంతిని తీసివేయటం, గడ్డ. అది చాలా ఇబ్బందికరం. మాత్రం కొంచెం నరాలు అటు ఇటు అయినా కూడా పక్షపాతం వచ్చే అవకాశం ఉంది, నరాలు చచ్చుపడే అవకాశం ఉంది, మాట కోల్పోయే అవకాశం ఉంది. చాలా డేంజర్ అయినటువంటి ఆపరేషన్ అది. కానీ మరి విశ్వాసంతో నమ్మకంతో గతంలో కూడా అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళింది. తన కంటిలో పొరను తీశాడు. అమెరికాలో ఉన్న యంగ నర్సయ్య గారు కూడా మరి అక్కడ కంటి ఆపరేషన్ జరిగింది, శుక్లం తీశారు. మనం ఎవరూ లేం కదా, అయినా దేవుడే ఉన్నాడు. రోగశయ్య మీద ఆదరించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు అని దావీదు చెప్పినట్లుగా అక్కడ స్వస్థత జరిగింది. మల్లేశ్వరి గారి అమ్మగారికి కూడా శుక్లం ఏర్పడితే ఆ శుక్లం కూడా జరిగింది. ఇప్పుడు వారింట్లో స్వస్థత కార్యాలు జరిగినాయి. అందుకని వారు కృతజ్ఞతగా ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నిన్న పాస్టర్ గారు కూడా విజయవాడ వెళ్ళారు. అభిషేక్ పాస్టర్ గారు వెళ్ళి పలకరించేశారు. బాగానే ఉంది, మాట్లాడారు. రేపు డిశ్చార్జ్ చేస్తారు. కాబట్టి దేవుని మహాకృప ఆ విధంగా జరిగిందని కృతజ్ఞత పెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. అమ్మాయి మనీ విషయంలో కూడా ఎప్పటి నుంచో మరి పెద్ద ఆపరేషన్ చేసుకోవాలని ఎంతో ఆశపడింది, విశ్వసించింది, ఎంతో నమ్మకంగా ధైర్యంగా ఉంది. మరి ఇక్కడ ఈ ప్రాంతంలోనే మన దగ్గరలోనే ఆపరేషన్ చేసుకుంది. మా అందరం వెళ్ళాం, ప్రార్థన చేసాం. దేవుని కృపను బట్టి దేవుడు స్వస్థ ఇచ్చాడు. అందుని బట్టి కూడా మరి దేవునికి స్తోత్రం. అమ్మాయి ప్రతి నెలలో కూడా కూటం పెట్టించుకుంటూ ఉంటుంది, ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ఈ నెలలో ఎందుకు మొదటి మంగళవారం పెట్టలేదు అంటే అమ్మాయి హాస్పిటల్కి వెళ్దాం అనుకుంది. ఇప్పుడు రెండోది ఏమిటంటే మోకాళ్ళు అరిగి బాధపడుతూ ఉంది, డిష్ మార్చాల. అందుకని మోకాళ్ళకి ఆపరేషన్ చేస్తారు. అందుకని వెళ్తానని డాక్టర్ దగ్గర చూపించుకుంటానని అమ్మాయి మనీ చెప్పింది. అయితే పిల్లలు మనవళ్ళు మనవరాలు చదువుకుంటున్నారు, తన దగ్గర ఉండటానికి ఎవరు లేరు. మరి శాంతి కానీ కిరణ్ కానీ, మరి కిరణ్ ఏమో పోలీసు కదా, ఆయన రావటానికి కుదరదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల పిల్లలు ఇంటికాడ సెలవులు ఇస్తే తర్వాత తీసుకెళ్ళి చేయించాలనుకున్నారు. అంతే కదమ్మా. ఇప్పుడు సెలవులు ఇచ్చారా?
ఆ! అదే ఈ నెలాఖరుకి ఇస్తారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లు గదా! గవర్నమెంట్ స్కూల్లోళ్ళు కొంతమందికి ఇచ్చినట్టుండారు. రేపటి నుంచే గదా! ఎల్లుండా. రేపు ఒక్కరోజే స్కూల్లు. ఆ! తర్వాత రేపెళ్లి చూయించి డేట్ తీసుకొనొచ్చి ఆపరేషన్ జేస్తారు. దాన్ని గూడా సక్సెస్‌ఫుల్‌గా దేవుడు జరిగించాలని పీఆర్ గారు మరి భార్యామణి కోసం ఈ కూటమి ఏర్పాటు చేశారు. లేతే ఈ నెలలో లేదు అమ్మాయోళ్ళకి. అందుకని ఈ కూటంలో కలపాల్సొచ్చింది. మొదటి మంగళవారమే వాళ్ళకి. మళ్ళీ వచ్చే నెలలో మళ్ళీ మొదటి మంగళవారం పెడతాం గదా! ఈలోపు వారికి ఆపరేషన్ గూడా జయకరంగా జరిగి వారు గూడొచ్చి ఈ విధంగా దేవునికి కృతజ్ఞత చెప్పుకునే విధంగా మనం ప్రార్థన చేద్దాం. తనకున్న విశ్వాసం తనకుంటే సంఘ విశ్వాసం కూడా చాలా ప్రాముఖ్యం. అందుకనే సంఘాన్ని కోరుతున్నారు అందరూ. మనం కూడా అందరం అడిగిన వారందరికీ కాదనకుండా ప్రార్థన చేస్తున్నారు. అందుని బట్టి మీకు కూడా వందనాలు. అది కార్యం జరిగింది. అందుకని అంటే ఇక్కడ నేను ఎన్నెందుకు చెప్పానంటే ఒక్కోసారి మన విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. ఒక్కోసారి అక్కడ ఉన్న వారి విశ్వాసం కూడా పరిగణలోగా తీసుకోవచ్చన్న విషయాన్ని ఇక్కడ మనం చూడటం కోసం ఈ మాటను నేను చెప్పాను. కాబట్టి భక్తి జీవితాన్ని బట్టి కూడా దేవుడు స్వస్థపరుస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. 2వ రాజులు గ్రంథంలో 20వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఆ! హిజ్కియా అనే రాజు గారికి మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు ఇది ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాయబడింది కనుక అప్పటి వ్యాధికి పేరు లేదు గనుక దాని పేరు రాయలేదు. అది మరణకరమైందే. అంటే ఇది క్యాన్సర్. క్యాన్సర్ గడ్డ ఆయనకొచ్చింది. ఎవరికి? హిజ్కియా గారికి వచ్చినటువంటి వ్యాధి మరణకరమైందని ఇక్కడ రాశాడు. అది క్యాన్సర్ గడ్డ. కాబట్టి ఇక దానికి మెడిసిన్ లేదు. ఇప్పుడు కూడా లేదు ఈవెన్. క్యాన్సర్ గడ్డ క్యాన్సర్‌కి ఇప్పటికి వైద్యం లేదు. ఏదన్నా కొత్తలో, తక్కువలో ఉంటే ముందుగా తెలుసుకొని చూసుకుంటే కరెంట్ ట్రీట్మెంట్ చేస్తా ఉంటారు. కరెంట్ పెడతా ఉంటారు. ఏదైనా పాట పాడాల్సిన వ్యవహారం ఇది. డేంజర్‌తో కూడింది. అయితే యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియా గారికి ఈ మాట చెప్పినప్పుడు అతను కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. హిజ్కియా గారు చేసిన పనేమిటంటే కన్నీరు విడిచి ప్రార్థన చేసి, అయ్యా నేనెంత యథార్థంగా, ఎంత భక్తిగా నేను నీ సన్నిధిలో బతికానో తెలుసు కదయ్యా! ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడన్నాడు, నువ్వు ప్రార్థన నేను విన్నాను. నీ కన్నీరు విడుచుట నేను చూశాను. అత్తయ్య గారికి నేను ప్రార్థన చేయటానికెళ్తే కుమార్ అత్తయ్య గారు కన్నీరు విడిచారు. ఎందుకు అత్తయ్య గారే బాధపడతారు, దేవుడున్నాడు, భయపడమాకండి, ధైర్యంగా ఉండండి. అసలు చాలా ధైర్యంగా ఉంటారు కుమారమ్మ గారు. చాలా కుటుంబాల్ని ధైర్యపరుస్తారు ముందు మనుషుల్ని. బలహీనలుగా ఉన్న వాళ్ళైనా ఫ్యామిలీలో గొడవలొచ్చి సంసార జీవితాల్లో గలిబిలిగా ఉన్న వాళ్ళని కూడా ప్రోత్సహించి ధైర్యపరుస్తూ ఉంటారు. కుటుంబాలు కడతా ఉంటారు. నాకు కొన్ని తెలుసు. అలాంటి వ్యక్తి కన్నీరు కార్చింది. నిజంగా దేవుడు కన్నీటిని చూసే దేవుడు. నేను అనుకున్నాను కుమార్ అత్తయ్య గారు కన్నీరు చూసావు కదా ప్రభు అని ప్రార్థన చేసింది అక్కడే. కన్నీటిని బట్టి దేవుడు స్వస్థపరుస్తాడు. హిజ్కియా కన్నీరుని చూసిన దేవుడు అన్నాడు, చదువు. కన్నీరు విడు 5వ వచనం అనుకుంటా. కన్నీరు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన అంగీకరించాను, నిన్ను బాగు చేస్తాను. ఇంకా నీకు 15 సంవత్సరాలు ఆయుష్నిస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడైనా ఆపరేషన్ జరిగింది కానీ అక్కడ హిజ్కియాకి ఆపరేషన్ కూడా లేదు. దేవుని మాటే. కాకపోతే ఒక మాట అన్నాడు, ఆ రాచు పుండు మీద అంజూరపు అడ్డలు కట్టమన్నాడు వైద్యంగా. అందుకనే మన చలమల నాగేశ్వరరావు గారు దాంట్లో చేస్తున్నాడు కదా, హిమాలయ కంపెనీలో
చేస్తున్నాడు కదా, ఏదైనా సలహా చెప్పమని నన్ను అడిగితే నేను చెప్పాను. క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన దాన్ని నువ్వు తీసుకో, పిహెచ్డి చెయ్యి. అంజూరపు దాంట్లో దానికి సంబంధించిన మెడిసిన్ ఉందని బైబిల్లో ఉంది. కాబట్టి బైబిల్ ద్వారాగానే పెట్రోల్ కనిపెట్టారు. చాలా కనిపెట్టారంటే మొత్తం ఇంజెక్షన్ కూడా ఆది కాండములో ఏమో 2వ అధ్యాయంలో ఉన్న వాక్యాన్ని బట్టే మొత్తం ఇంజెక్షన్ కనిపెట్టానని కనిపెట్టి ఆయన చెప్పాడు. కాబట్టి ఇలా అన్నాను, చేశాడు. బిహెచ్డి వచ్చింది ఆయనకి. సరే, ఆ విధంగా దేవుడు ఏది చెప్పినా మంచిగా చెప్తాడు. ఆ విధంగా స్వస్థత కలిగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. 57వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో ఒక మాట చదివి వద్దాం మళ్ళీ. 18వ వచనం. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరుచుదును, వారిని నడిపింతును. నడవలేని స్థితిలో ఉన్న వారిని కూడా ఆయన నడిపించగలడు. ఎప్పుడంటే వారి ప్రవర్తన దేవునికి ఇష్టముగా ఉన్నప్పుడు. దేవుడు ప్రతి ఒక్కరి ప్రవర్తన చూస్తాడు, ప్రవర్తన చూస్తూ ఉంటాడు. చూస్తున్న దేవుడని ఆగరు పేరు పెట్టుకుంది కదా. ఆయన సమస్తాన్ని చూసే దేవుడు. కన్నీటిని చూశాడు, బాధను చూశాడు, ప్రవర్తనను చూస్తాడు. ప్రవర్తన చూసిన తర్వాతే స్వస్థత కలుగొచ్చేస్తాను, నడిపిస్తానని కూడా దేవుడు వాగ్దానం చేశాడు. 38వ అధ్యాయం చూద్దాం. అక్కడే యెషయా గ్రంథంలో మొదటి వచనం చూడండి మళ్ళీ. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. 9వ వచనం. ప్రార్థన చేశాడు, మీకు తెలుసు. ఇప్పుడు ఆరోగ్యం పొందాడు. ఏ ఆపరేషన్ జరగలేదు. కేవలం దేవుడు ఆయన ప్రార్థన విని స్వస్థపరిచాడు. ఆరోగ్యం పొందిన తర్వాత ఈ వాక్య భాగాన్ని హిజ్కియా రచించాడు అన్న మాట యెషయా గారు రాస్తాడు. 17వ వచనం చదువుదాం. మిక్కటమైన ఆయాసము నా ప్రాణమును నాశనమను గోతిలో నుండి. దేవునికి స్తోత్రం. ఏమంటారంటే, అయ్యా నిజంగా ఎంత ప్రేమ చూపించావు నా మీద. ఆ ప్రేమ దేవుడు చూపించకపోతే హిజ్కియా నాశనకరమైన గుంట అంటే నరకం, నాశనకరమైన గుంటలో ఉండేవాడు కదా. మనలందరినీ కూడా దేవుడు తన ప్రాణం అర్పించి నాశనకరమైన గుంటలోకి పంపకుండా తప్పించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అదే చెప్తాడు 19వ వచనం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఈరోజు నేను సజీవుడునై నేను స్తుతిస్తాను. దేవునికి స్తోత్రం. బతికున్న వాళ్ళు చేయవలసిన ప్రార్థన స్థితి ఏమిటంటే దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే దేవుడు బతికించాలి. చాలామంది అవగాహన లేని కొందరు అంటారు, దేవుడు మాకేం చేశాడు. ఈరోజు సజీవుడిగా ఉన్నాం, ఇంతకన్నా ఏం చెయ్యాలి? ఎన్ని లక్షలు పెట్టాలి? నిజంగా మొదట్లో అయితే అత్తయ్య గారికి 2 లక్షల దాకా అవుతుందని చెప్పారు డాక్టర్ గారు. కొడుకు పెద్ద కొడుకు అమెరికాలో ఉన్నాడు కాబట్టి అందాన్ని అవుతాడు కదా. బయట చేపిద్దామంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ లేదు. అంతకుముందు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చేయించుకున్నారు ఒక సందర్భంలో అత్తయ్య గారు, బాగా జరిగింది. కానీ ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చారు, ఎంత ఖర్చు అయినమ్మా మీరు మాత్రం మంచి డాక్టర్ దగ్గర చూపించుకోండి అని పెద్ద కొడుకు నర్సరీ గారు చెప్పటం, వీళ్ళందరూ మరి సురేష్ గారు కూడా ఆ విషయంలో ఏకీభవించటం, తద్వారా మరి ఎంత ఖర్చు అయినా చూపించాలని తీర్మానం చేసుకోవటం జరిగింది. ఈరోజు సజీవ లెక్కలో ఉండటం దేవుని కృప. దేవునికి స్తోత్రం. వారి యొక్క సహకారం, వీరి యొక్క విశ్వాసం ఇవన్నీ కలయిక వల్ల ఈరోజు సజీవులుగా ఉండటం జరిగింది. అందుకే ఈ కృతజ్ఞత కూటము కదా. అమ్మాయి మనీ విషయంలో కూడా
పీవీఆర్ విషయంలో కూడా ఎన్నో సందర్భాల్లో బలహీనపడ్డ సందర్భాలు ఉన్నాయి. నేను వచ్చిన కొత్తలో బావగారు చాలా బలహీనలుగా ఉన్నారు. అమ్మ ఏడ్చేసింది. బావగారు భయపడిపోయారు. నేను అన్నాను, బావగారు నాది గ్యారెంటీ, నా మాట మీద నమ్మకం ఉంచితే 30 సంవత్సరాల దాకా ఏమన్నా జరిగితే నీకు నన్ను నిలబెట్టి అడగండి ఎవరైనా సరే అని వారికి వాగ్దానం చేసే వారి ముందే చెబుతున్నాగా, వారు ఉన్నారు అడగండి. 30 సంవత్సరాల దాకా ఏమన్నా మీకు హాని ఉంటే, మరణం అన్నది మీరు తాకితే నన్ను నిలేసి అడగండి. కొన్ని చెబుతాను నేను, కొన్ని ఒక దేవుడి ప్రేరేపణ బట్టి చాలామందికి చెప్పే కదా. మీకు కమల పిల్ల పుట్టపోతే నన్ను అడగండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అట్ట ముగ్గురుకు చెప్పాను, ముగ్గురుగా అన్నారు కదా. ఏదైనా ముందుగా చెప్పి ఆ విధంగా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలం కొంత ఆపటం, ఎందుకంటే కొంత తేడాలుగా ఉంది కాబట్టి కొంతమంది నమ్మి నమ్మనోళ్ళు కలయిక ఉండటం వల్ల దాన్ని ఎక్కువగా మనం చెప్పలేకపోతా ఉన్నాం. కాబట్టి స్తుతించటము, కృతజ్ఞత చెల్లించడం మంచిది. దావీదు గారు భక్తి జీవితం కూడా మనకు తెలుసు. దావీదు గారు జబ్బు గురించి జనులు ఏమనుకున్నారో 41వ కీర్తనలో చూస్తాం. 8వ వచనం, కుదరని రోగము వానికి సంభవించింది, వాడు ఈ పడక మీద నుంచి లేవడు అని జనులు చెప్పుకున్నారు. అది కుదిరే రోగం కాదు. అన్ని బలహీనతే, శరీరములో ఆరోగ్యమే లేదు. దీనికి సంబంధించి వివరణ అంతా 38వ అధ్యాయంలో రాస్తాడు. ఎలా అనారోగ్యం వచ్చింది, ఏ అవయవం అనారోగ్యంగా ఉంది, ఏది బలహీనంగా ఉంది, గుండె ఎట్లా ఉంది, నడువులు ఎట్లున్నాయి, ఎముకలు ఎట్లున్నాయి, కన్నులు ఎలా ఉన్నాయి, ఈ అన్నిటి వివరణ 38వ అధ్యాయం అంతా అదే. కాబట్టి అందరూ అనుకున్నారు ఇక పడక లేవడు అనుకున్నారు. కానీ దావీదు ప్రార్థన చేశాడు. 10వ వచనంలో ఒక మాట చదువుదాం. అయ్యా నన్ను కరుణించి లేవనెత్తు. అందరూ ఏమంటున్నారు? లేవడు అంటున్నారు. కానీ ప్రభువా, నువ్వు నన్ను కరుణిస్తే నేను లేస్తా, నువ్వు కరుణించిన లేవు నాయనా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. 12వ వచనం, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించు నాయనా అని ప్రార్థన చేశాడు కదమ్మా. నీ సన్నిధి అని చక్కగా ప్రార్థన చేశాడు. దేవుడు స్వస్థపరిచాడా లేదా? దేవునికి స్తోత్రం. ఆరోగ్యం ఇచ్చాడు, దీర్ఘాయుష్ కూడా ఇచ్చాడు దావీదుకి. ఏమ్మా ఇచ్చాడో లేదా? 103వ కీర్తనలు అంటాడు దావీదు, 2వ వచనం, నిజంగా దేవుడి ఉపకారములు మరిచిపోని వారు ఎన్నిసార్లు బలహీనైనా సరే దేవుడు స్వస్థత ఇస్తాడు. కానీ దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోయే వాళ్ళు మరలా దేవుడి నుంచి తిరిగి పొందలేరు. ఆ సత్యాన్ని గమనించాలి. అందుకని ప్రాణంతో చెబుతున్నాడు, ఎప్పుడు మర్చిపోవద్దు. ఇప్పుడు ఇక తీరిపోయినట్టు కాదు కదా. మనం బతికినంత కాలము బలహీనతలు వస్తానే ఉంటాయి, ఏదో ఒకటి వస్తానే ఉంటుంది. దేవుని సహాయము తప్పనిసరిగా కావాల్సిందే. నాకు దేవునికి అవసరం లేదు అనుకునే వాళ్ళు ఉన్నారా? దేవునితో నాకు పని లేదు ఇక అనుకునే వాళ్ళు ఉన్నారా? నేను ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నాకు దేవుడితో ఏం పని అనేవాళ్ళు ఉన్నారా? కాబట్టి మర్చిపోవద్దు. ఆయన అంటాడు, నా దోషములను క్షమించాడు, నా సంకటములు అంటే వ్యాధులు కుదర్చాడు, రోగాలను బాగు చేశాడు, నా ప్రాణాన్ని విమోచించాడు. ఎట్ట మర్చిపోతాను నేను కదా. కొందరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మొక్కుకునే మొక్కులు ఏదో మొక్కుంటారు. తర్వాత స్వస్థత పొందిన తర్వాత మొక్కులు చెల్లించటానికి మనసు రాక వదిలేస్తూ ఉంటారు. దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోతూ ఉంటారు. అందువల్ల దేవుని సహాయం పొందక మరలా మరి వారు అనారోగ్యం పాలవుతూనే ఉంటారు.
సత్యము వాక్యాన్ని గమనించాలని మీకు నేను తెలియజేస్తాను. దావీదు అంటాడు, నా చిరకాలము యెహోవా మందిరములో నేను ఉంటాను అన్నాడు కదా. ఎక్కడో కోట ఉంటే అక్కడికి వస్తాను అనుకున్న వాళ్ళు కోటాలకు రావటాలు ఆగిపోయినాయి. అది సామాన్యం కాదు. దేవునితో కదా మాట ఇచ్చింది, నాతోనా నీతోనా కదా. చాలా డేంజర్ అది. ఆ విషయం ఇప్పుడు అర్థం కాదు కానీ తర్వాత దేవుడు ప్రవర్తన చూస్తాడు తప్పనిసరి. హిజ్కియా ఏమన్నాడు? 38 అధ్యాయం చివరి మాట చదువు అమ్మ. యెషయా గ్రంథం. నా జీవిత కాలం అంతా మందిరములో వాయిస్తా, ఏదో తపలా కొడతానో, డమ్ము కొడతానో, కంజురావు ఎత్తాను, ఏదో ఒకటి చేస్తా. ఎందుకు? నన్ను బతికించాడు. చచ్చిపోయేవాడిని అనుకోవటమే, చేయటం లేదు. దాని ద్వారా ఎప్పటికీ కురుకాదు. అందుకని నా బిడ్డలుగా మీకు నేను చెప్తున్నానంటే, దేవుడు చేసింది ఎప్పుడు మర్చిపోమాకండి. మర్చిపోయారా, మళ్ళా దేవుడి నుంచి సహాయం పొందే ఛాన్సును మీరే చేతులార పోగొట్టుకుంటారు. ఆ సంగతిని మర్చిపోవద్దని మరోసారి నేను తెలియజేస్తా ఉన్నాను కదా. 13వ అధ్యాయము లూకాసు వార్త 10వ వచనం. యేసు ప్రభువారు మందిరానికి వచ్చారు, వాక్యం చెబుతా ఉన్నారు. ఎక్కడుంది? మందిరంలో ఉంది. ఎట్టొచ్చింది? అవి నడవగలదా? నిలబడగలదా? నడువు వంగిపోయి ఉంది కదా. మనకు కొంచెం కాళ్ళు నొప్పులు ఉంటేనే మందిరానికి ఎగ్గొడతాం కదా. మంచి కాళ్ళు నొప్పి వస్తేనే మందిరానికి రామే మనము. అవి నడువు వంగిపోయి నిలబడలేని పరిస్థితుల్లో మరి ఎలా వచ్చింది మందిరానికి? కాబట్టి దేవుడు చూశాడు, ఆ అమ్మాయి ప్రవర్తన చూశాడు. ఇట్లా అమ్మ, ఇట్లా నువ్వు అని పిలిచాడు. పిలిచి నీ బలహీనత నుంచి విడుదల పొందమ్మా అని అని ఆమె మీద చేతులు ఉంచాడు. ఆమె ఇప్పుడు బలం పొందుకుంది. ఇప్పుడు నిలబడింది. నడుము తిన్నగా అయిపోయింది, వంగిపోయి నడుము బాగయింది. రాకపోతే నడుము అట్టనే వంగిపోయి ఉండేది అంతే. మందిరాన పోతే ఆ నొప్పులు పోయేది లేదు, నడిచేది లేదు, ఏమీ లేదు. దేవునితో గేమ్స్ వద్దండి, నేను చెప్పేది అది. దేవుడితో మాట అంటాం మీరు. అందుకనే సాధ్యమంత వరకు అనుకోవద్దు. నేను బతిలాడు చెబుతున్నా, ముక్కోవటం కానీ అనుకోవటం కానీ చేయమాకండి. చేయండి, లేకపోతే ఇబ్బంది పడతారు మీరు. వాక్యం చెబుతుంది, నేను చెప్పటం కాదు. మీ మీద కక్ష కాదు నాకు. మీకు రాకూడదని చెప్పటం. వాక్యం చెబితేనే అడుగుతుంటారు. దేవుడు ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్తాడు, 30వ అధ్యాయం 15వ వచనం. ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలు, ఇది మొదటి వచనం చదువు. ఎన్నో వచ్చినవరా? 1 నేను చెప్పింది. ఇది ఇశ్రాయేలుకి రాబోయే కాలంలో జరగబోయే పరిస్థితి గురించి ఇర్మియాకి చెప్పాడు చెప్పమని. ఏమని? 15వ వచనంలో, నీ నొప్పి, నీకు నొప్పులు ఉన్నాయి, నీకు బాధలు ఉన్నాయి, నీ నొప్పి ఎప్పటికీ తగ్గదు. నీ నొప్పి నివారణ కాదు, చెప్పాలని చెప్పు అని దేవుడు ఇజ్రాయేలు ప్రజల గురించి చెప్పించాడు. కాబట్టి మన ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు. మనకి నిజమే నొప్పులే. సరుకులకి వెళ్తలేదా? చుట్టాల ఇంటికి వెళ్తలేదా? ఫంక్షన్కి వెళ్తలేదా? అది దూరమా, ఇది దూరమా?
దేవుడు చూడడం ఏంది? మన పనులన్నీ మనం చేసుకుంటా ఒక దేవుని విషయంలోనే మనం మైనస్ చేస్తే ఆ, దేవుడు కళ్ళు లేనోడు అనుకున్నావా? నీ కళ్ళు ఇచ్చినోడు ఆ, మామూలు విషయం కాదు కదా. మామూలు విషయం కాదమ్మా. ఒక్కో సందర్భంలో 118 కీర్తన చూడండి, 18 వచ్చిన కఠినంగా శిక్షిస్తాడు, మామూలుగా కాదు, కఠినంగా. ఆ, ఎందుకు శిక్షించాడు కఠినంగా? బుద్ధి తెచ్చుకొని ఇకనైనా సరి చేసుకోమని. సంపలా, మరణానికి అప్పగించలా. ప్రేమ మరణానికి ఇవ్వలా, బాధను మాత్రం దిట్టంగా పెట్టాడు, కఠినంగా. మామూలు బాధ పెట్టాల, కఠినమైన బాధ పెట్టాడు. మరి బతికిచ్చినందుకేం చేస్తాను? 17 వచ్చింది, నేను జావను, ఎందుకంటే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. కాబట్టి నేనేం చేస్తా? ఇంటికాడ కూర్చొని టీవీ చూస్తా ఉంటా. దేవుడు నీ పట్ల చేసిన కార్యాన్ని చెప్పాలి, సాక్షిగా నిలవాలి, దేవుని మందిరంలో కనపడాలి. ఏది? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, టైం అయిందిగా. జాగ్రత్తగా కృతజ్ఞత కలిగి ఉండటం మంచిది. మార్కు సువార్త 10వ అధ్యాయం 51 వచ్చింది. బత్తిమయ్య అని ఒక గుడ్డి భిక్షుకుడు యేసు ప్రభువు దగ్గరకు వచ్చాడు, కేక వేశాడు, దావీదు కుమారుడు నన్ను దాటిపోవద్దని. యేసు ప్రభువు రాగి అతను పిలిచాడు. వచ్చిన తర్వాత అడుగుతున్నాడు యేసు ప్రభువు, ఏం కావాలయ్యా నీకు? నాకు చూపు కావాలి, నాకు చూపు కావాలి అంటే యేసు ప్రభువు అన్నారు, నీ వెళ్ళుము, నీ శ్వాసమే నీకు స్వస్థత. వెంటనే చూపు వచ్చింది వాడికి చూపు వచ్చింది. అంటే వాళ్ళే ఉంది, విశ్వాసం ఉంది. నీకు స్వస్థత కలగాలంటే విశ్వాసంగా ఉండాలి కదా. రాత్రి చెప్పాను నేను, మిరియాముకి కుష్టు రోగం తగ్గటానికి కారణము, ఉజియా రాజు గారికి కుష్టు రోజు తగ్గకపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళ కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు కదా. దైవజనుడైనా సంఘమైనా నీ కోసం ప్రార్థన చేయాలి. సంఘాన్ని పక్కన పెట్టేస్తే, దైవజనుడి పక్కన పెట్టేస్తే ఎవరు నీ కోసం శ్రద్ధ తీసుకొని ప్రార్థన చేసేది? ప్రార్థన చేయకపోతే వాడి జీవితకాలం అంతా ఉజియా రాజుగారు అయినా వాడికి రాజుగారి దగ్గర డబ్బు కొదువా, వైద్యులు కొదువు, రాజు వైద్యులు ఉంటారు వాళ్ళ దగ్గర. ఎన్ని వైద్యాలు ఉన్నా సరే కుష్ఠరోగం తగ్గిందా? కుష్ఠరోగంతో చచ్చిపోయాడు, రోగం తగ్గలేదు. దేవుడు వచ్చాడు కదా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా జాగ్రత్తగా ఉండాలి, మన విశ్వాసాన్ని బట్టి కార్యం జరుగుతుంది. గుడ్డివాడు ఉన్నాడు, 9వ అధ్యాయం యోహాను సువార్త 18 వచ్చి చెప్పి ముగిస్తాను, టైం అయింది. ఒక గుడ్డోనికి కళ్ళు వచ్చినాయి, అందుకని వీడే వాడని వాళ్ళు నమ్మట్లా. అయ్యా నేనేనే గుడ్డోడిని, నాకు కళ్ళు వచ్చినాయి, ఇప్పుడు నాకు బాగా కనపడుతుంది అని చెబుతున్నాడు వాడు. వాడు నమ్మట్లా. నమ్మకోకుండా రే మీ నాన్న పిలవండి అని వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న పిలుచుకొచ్చారు. వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వచ్చారు. అమ్మవు వీడు మీ కొడుకేనా? వీడు నిజంగా గుడ్డోడు పుట్టాడా? మరి ఎట్టొచ్చింది వీడు చూపు అని అడిగారు వాళ్ళ అమ్మ నాన్నని. వాళ్ళు ఏమన్నారు? నిజమేనండి, వీడు మా కొడుకే, వీడు పుట్టినప్పుడు గుడ్డోడేనండి, కానీ ఇప్పుడు వీడికి చూపు ఎట్టొచ్చిందో మాకు తెలియదు, వాడు పెద్దోడు కదా, వాడిని అడగండి అని వాళ్ళు తప్పుకున్నారు. 26వ వచ్చిన, అరే నీకు వచ్చిన యేసు ప్రభువే ఏం చేశాడు నీకు?
నీ కనులు ఎట్టొచ్చినాయిరా నీకు అని మళ్ళీ అడిగాను. ఏంగా పద్దగా అడుగుతారు, నాకు చెప్తే నమ్మలేదు మీరు, నాకు చెబితేనే నమ్మలేదు, మళ్ళీ ఎనగొడుతున్నారు, మళ్ళీ చెప్పాలా అన్నాడు. ఆడు కోపం వచ్చింది బాబు. మా అమ్మని పిలిచారు, నేను చెప్పాను ఒక పక్కన, మా అమ్మని చెప్పారు, మళ్ళీ అడుగుతున్నారు. వాడికి కోపం వచ్చింది బాబు. 32వ వచనం ఆయన అంటాడు, పుట్టి గుడ్డువాడు కళ్ళు ఎవరన్నా తెరిచారా? లోకం పుట్టిన కాడి నుంచి ఇప్పటిదాకా ఎవరైనా సరే తెరవగలిగారా? చూపించారా? ఇలాగ చేశాడంటే యేసుప్రభు వారు ఆయన దేవుని వద్ద నుంచి వచ్చినోడు. వీడు చెబుతాడు, ఈ సూపు పొందినోడు చెబుతాడు ఆయన దేవుడి నుంచి వచ్చినోడు. లేకపోతే ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చినోడు కాకపోతే ఆయన కళ్ళెట్టోడికి బాగు చేస్తాడు. నిజంగా ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చినాడు, మన కోసం వచ్చినాడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. మన మరణాన్ని తన మరణంగా చేసుకొని మన మరణాన్ని తొలగించిన దేవుడు కదా. మా ఆయన దెబ్బలు తిన్నాడు మనకు స్వస్థత కోసం. యెషయా రాస్తాడు కదా, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. ఆయన స్వస్థపరిచే దేవుడు. స్వస్థత కార్యము ఈ కుటుంబాల్లో జరిగింది కాబట్టి టీఆర్ గారు వాళ్ళైనా అమ్మాయి మల్లేశ్వరి వాళ్ళైనా ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు ఈ కుటుంబాలను దీవించి ఆశ్రయించి మళ్ళీ వచ్చే నెల కూటం పెట్టుకునే దాకా కూడా దేవుడు కృప వచ్చిన మనకి ఆ కుటుంబాలకి దేవుడు దయచేయును గాక. ఆమేన్.